जय श्री राम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లుల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసినది. కిష్కింధ కాండం 56వ సర్గలో ఉన్నాము. సంపాతిని చూచి వానరులు భయపడుట, జటాయువు మరణించినట్లు వానరుల నుండి విని సంపాతి దుఃఖించుట ఈ సర్గలో కనిపిస్తాయి. జటాయువు సోదరుడు, చిరంజీవి, ప్రసిద్ధమైన బల పౌరుషములు కలవాడు, శ్రీమంతుడు అయిన సంపాతి అను గృధరరాజు ఆ వానరులందరూ ప్రాయోపవేశము చేయుచున్న ప్రదేశమునకు వచ్చాను. ఆ సంపాతి వింధ్య పర్వత గుహ నుండి బయటకు వచ్చి అక్కడ ప్రాయోపవిష్టులైన వానరులను చూచి సంతోషించుతూ ఇట్లు పలికెను. లోకములో దైవము ప్రతి ప్రాణికి పూర్వకర్మానుసారముగా ఫలములు ఇచ్చుచుండును. ఎందుచేతననగా ఇంతకాలమునకు ఈ ఆహారము నా కొరకే లభించినది. వానరులు ఈ పంక్తులలో ఎవడెవడు మరణించునో వానిని భక్షించెదను. ఆ వానరులను చూచిన పక్షి ఈ విధముగా పలికెను. ఆహారం నందు ఆసక్తి గల ఆ పక్షి మాటలు విని అంగదుడు చాలా దుఃఖించుచు హనుమంతునితో ఇట్లు పలికెను. సాక్షాత్తు యముడు ఈ గృధ్రము అనే వంకతో వానరులను చంపుటకై ఇక్కడికి వచ్చినాడు. చూడుము, మనము రాముని కార్యము సాధించలేకపోతేమే, రాజాజ్ఞను చేయలేకపోతేమే, చివరకు మనకు ఈ ఆపద తెలియకుండగా హఠాత్తుగా వచ్చి పడినది. సీతకు ప్రియమును చేయగోరిన గృధ్రరాజైన జటాయువు అక్కడ ఏ పని చేశానో అది మీకు పూర్తిగా తెలియను. సమస్తమైన తిర్యగ్జంతువులు కూడా ప్రాణములను కూడా విడిచి మన వలనే శ్రీరామునకు ప్రియము చేయుచున్నవి. తిర్యగ్జంతువులు స్నేహముతోనూ కారుణ్యముతోనూ నిండినవై పరస్పరము ఉపకారము చేసుకొనుచున్నవి. అందుచే ఆ శ్రీరాముని ఉపకారము కొరకై మీ ప్రాణములను స్వయముగా త్యజించుడు. ధర్మమును ఎరిగిన జటాయువు శ్రీరామునకు ప్రియము చేసినాడు. మనము ప్రాణములకు కూడా తెగించి శ్రీరాముని కొరకు శ్రమపడి అరణ్యమునకు చేరితిమి. కానీ సీత కనబడలేదు. యుద్ధములో రావణుని చేత చంపబడిన ఆ జటాయువు చాలా అదృష్టవంతుడు. అతనికి సుగ్రీవుని వలన భయం లేదు. ఉత్తమ గతిని కూడా పొందినాడు. జటాయువు దశరథ మహారాజు మరణించట చేతను సీతాపహరణము చేతను ఇప్పుడు వానరులు సంశయ స్థితిలో ఉన్నారు. సీతతో కూడా రామలక్ష్మణులు అరణ్యములో నివసించుట, రాముని బాణము చేత వాలివధ, రాముని కోపం వలన జనస్థానములోని సమస్త రాక్షసుల సంహారము, మనకు ఇప్పుడు వచ్చి పడిన ఈ మరణము, ఇవన్నీ కైకేయికి దశరథుడు వరమునిచ్చుటచే కలిగినవి. నేలపై పడి ఉన్న ఆ వానరులను చూచి వారు పలికిన విషాదకరములైన మాటలు విని గొప్ప బుద్ధి గల ఆ సంపాతి చాలా భయపడిన మనస్సుతో దీనముగా ఇట్లు పలికెను. తీక్షణమైన ముట్టి గొప్ప ధ్వని గల ఆ సంపాతి ఈ విధముగా అంగదుడు పలికిన మాటలు విని ఇట్లు పలికెను. నా మనస్సు కంపించున్నట్లు నా ప్రాణముల కంటే అధికముగా ఇష్టడైన నా సోదరుడైన జటాయువు మరణము గూర్చి చెప్పుతున్నవాడు ఇతడెవడు? జనస్థానములో రాక్షసునకు జటాయువునకు యుద్ధము ఎట్లు జరిగినది? నా సోదరుని పేరు నేను చాలా కాలమునకు ఈరోజు వినుచున్నాను. మీరు నన్ను ఈ పర్వత దుర్గము నుండి క్రిందకు దింపవలనని కోరుచున్నాను. చాలా కాలము తర్వాత గుణములు తెలిసినవాడు, పరాక్రమం చేత శ్లాఘింపదగినవాడు అయిన నా తమ్ముని గూర్చి మీరు మాట్లాడుట చేత సంతోషించుతున్నాను. జనస్థానమునందు నివసించిన నా సోదరుడైన ఆ జటాయువు ఎట్లు మరణించినాడో వినుటకు కోరుచున్నాను. గురుజనులకు ఇష్టడైన శ్రీరాముడు ఏ దశరథునకు ప్రియుడైన జ్యేష్ఠపుత్రుడు, నా సోదరుని మిత్రుడైన ఆ దశరథుడు ఎట్లు మరణించినాడు? సూర్య కిరణములచే నా రెక్కలు కాలిపోటు చేత
నేను కదలజాలను. ఈ పర్వతము నుండి నన్ను క్రిందకు దింపవలనని కోరుచున్నాను. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధకాండలోని 56వ సర్గము సమాప్తము. 57వ సర్గము జయ శ్రీరామ్. అంగదుడు సంపాతికి రాముని వనప్రవేశము మొదలు వృత్తాంతమును తెలుపుట. వానర సేనానాయకులు అతని కంఠధ్వని శోకము వలన కలుషమయ్యున్నను అతడు ఏమి చేయును అని శంకించుతూ నమ్మలేదు. అప్పుడు ప్రాయోపవేశము చేయుచున్న వానరులు సంపాతిని చూచి ఇతడు మనలను అందరినీ భక్షించగలడు అని భయంకరమైన ఆలోచన చేసిరి. ప్రాయోపవేశము చేయుచున్న మనలను ఇతడు భక్షించినచో మనం అన్ని విధముల కృతకృత్యులమయ్యదము. మన కోరిక శీఘ్రముగా తీరును. ఆ వానర నాయకులందరూ ఈ విధముగా ఆలోచించుకొండ్రి. అప్పుడు అంగదుడు సంపాతిని పర్వత శిఖరము నుండి దింపి ఇట్లు పలికెను. ఓ పక్షి, ప్రతాపవంతుడు వానర ప్రభువు అయిన వృక్షరజుడు అని ఒక రాజు ఉండెను. అతడు నా పితామహుడు. ధార్మికులు గొప్ప బలము కలవారు అయిన వాలి సుగ్రీవులు అతని ఔరసపుత్రులు. వానరరాజైన నా తండ్రి వాలి లోకములో బల పరాక్రమములచే ప్రసిద్ధి పొందినవాడు. ఇక్ష్వాకు వంశీయులలో మహారథుడు, సకల జగత్తుకు రాజు, శ్రీమంతుడు, దశరథ కుమారుడైన శ్రీరాముడు ధర్మ మార్గమును అవలంబించి తండ్రి ఆజ్ఞను పాలించుచు సోదరుడైన లక్ష్మణునితో భార్య అయిన సీతతోనూ కలిసి దండకారణ్యంలో ప్రవేశించినాడు. ఆ శ్రీరాముని భార్యను రావణుడు జనస్థానము నుండి బలాత్కారముగా అపహరించెను. శ్రీరాముని తండ్రి మిత్రుడైన జటాయువను గృధ్రరాజు ఆకాశ మార్గమునందు అపహరించబడుతున్న ఆ సీతను చూచెను. వృద్ధుడైన జటాయువు రావణుని రథము లేని వానిగా చేసి సీతను నిలిపి అలసిపోయెను. అప్పుడు అతన్ని యుద్ధములో రావణుడు చంపివేశను. బలశాలి అయిన రావణుడు జటాయువును ఈ విధముగా చంపెను. ఆ జటాయువు రాముని చేత సంస్కరించబడి ఉత్తమ గతిని పొందెను. పిమ్మట శ్రీరాముడు నా పినతండ్రి అయిన బుద్ధిశాలి అయిన సుగ్రీవునితో స్నేహం చేశాను. శ్రీరాముడు నా తండ్రిని చంపెను. మంత్రులతో కూడిన సుగ్రీవుడు నా తండ్రితో విరోధం చేశాను. శ్రీరాముడు వాలిని చంపి ఆ సుగ్రీవునికి రాజ్యాభిషిక్తుని చేశాను. వానర నాయకుడైన ఆ సుగ్రీవుడు శ్రీరామునిచే రాజ్యమునందు స్థాపించబడి ఇప్పుడు వానర శ్రేష్ఠుల రాజుగా ఉన్నాడు. అతడు మనుష్యులను పంపినాడు. శ్రీరాముని చేత పంపబడిన మేము అక్కడక్కడా వెతికినను రాత్రి యందు సూర్యకాంతి వలె సీత మాకు ఎక్కడా కనబడలేదు. మేము సావధానమైన మనస్సుతో దండకారణ్యమును వెతికి భూమిపై ఒక బిలము తెరిచి ఉండగా తెలియక దానిలో ప్రవేశించితిమి. మేము మయుని మాయచే నిర్మించబడిన ఆ బిలములో వెతుకుచుండగా రాజు గడువుగా ఇచ్చిన మాసము అక్కడనే గడిచిపోయినది. సుగ్రీవుని ఆజ్ఞను పాలించు మేమందరము అతడు చేసిన నియమమును అతిక్రమించుటచే భయపడి ప్రాయోపవేశము చేయుచున్నాము. శ్రీరామునకు, సుగ్రీవునకు, లక్ష్మణునకు కోపము కలిగించిన పిమ్మట మేమందరము అక్కడకు వెళ్ళినను మాకు జీవితము ఉండదు. అంగదుడు ఇలా సంపాతికి చెప్పాడు. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధకాండలోని 57వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 58వ సర్గం. సంపాతి తన రెక్కలు కాలిపోయిన వృత్తాంతమును చెప్పుట. ప్రాణములు విడుచుటకు సిద్ధమైన ఆ వానర్లు పలికిన జాలిగొలుపు మాటలు విని సంపాతి కన్నీళ్లు కార్చుచూ ఉచ్చైస్వరముతో వారితో ఇట్లనెను. వానర్లారా, బలవంతుడైన రావణుని చేత యుద్ధములో చంపబడినట్లు మీరు చెప్పుచున్న ఆ జటాయువు నా తమ్ముడు. నేను ఈ విషయము విన్నను. వార్ధక్యము చేతను నాకు రెక్కలు లేకపోవట చేతను సహించి ఉన్నాను. నా సోదరుని వైరమునకు ప్రతీకారం చేయుటకు నాకు ఇప్పుడు శక్తి లేదు. పూర్వము వృత్రాసుర వధ జరిగిన కాలములో ఆ జటాయువు నేను పోటీ పడుచు కిరణముల పంక్తులతో ప్రజ్వరించుతున్న సూర్యమండలం వైపు ఎగిరితిమి. మేమిద్దరము మహావేగముతో
ఆకాశ మార్గమున ఆవరించి వెళితిమి. సూర్యుడు ఆకాశ మధ్యమును చేరగానే జటాయువు క్షీణించెను. నా సోదరుడైన జటాయువు సూర్యకిరణముల చేత పీడింపబట్ట చూచి నేను చాలా వ్యాకులుడనై అతనిని స్నేహము వలన రెక్కలతో కప్పితిని. రెక్కలు కాలిపోవుటచే నేను ఈ వింధ్య పర్వతంపై పడిపోవుతిని. ఇక్కడ నివసించుతున్న నాకు నా సోదరుని వృత్తాంతము తెలియలేదు. జటాయువు సోదరుడైన సంపాతి మాటలు విని అప్పుడు యువరాజు మహాబుద్ధిమంతుడు అయిన అంగదుడు మరలా ఇట్లు పలికెను: నీ మాటలన్నింటినీ వింటిని. నీవు జటాయువు సోదరుడివైనచో ఆ రాక్షసుల స్థానమును గూర్చి నీకు తెలిసినచో చెప్పుము. దీర్ఘదృష్టి లేని ఆ రాక్షసాధముడైన రావణుడు ఇక్కడకు సమీపమునందు కానీ దూరమునందు కానీ ఎక్కడ ఉన్నాడో నీకు తెలిసినచో చెప్పుము. పిమ్మట మహా తేజస్శాలి జటాయువు జ్యేష్ఠ సోదరుడు అయిన సంపాతి వానర్లకు సంతోషం కలిగించుచు తనకు తగిన మాటను ఇట్లా పలికెను: ఓ వానర్లారా, రెక్కలు కాలిపోయి పరాక్రమం నశించిన గ్రద్దనైన నేను మాట మాత్రము చేతనైనా శ్రీరామునకు ఉత్తమమైన సహాయము చేసేదను. జలము అధికముగా ఉండు వరుణలోకములను, విష్ణువు 3 అడుగుల చేత ఆక్రమించిన భూమ్యాది లోకములను, దేవాసుర యుద్ధములను, అమృత మథనమును అన్నీ నేను ఎరుగుదును. నేను ఈ శ్రీరాముని కార్యమును ముందుగా చేయవలెను. ముసలితనము నా తేజస్సును హరించి వేసినది, ప్రాణములు శిథిలములైనవి. రూప సంపన్నురాలు, సమస్తమైన అలంకారములు అలంకరించుకున్నది అయిన ఒక యువతిని దుర్బుద్ధి అయిన రావణుడు హరించుకొని పోవుచుండగా నేను చూచి తిని. ఆమె అలంకారములను క్రింద పడవేయచు అవయవములు కొట్టుకొనుచు రామా రామ లక్ష్మణ అని అరచుచుండెను. నల్లనైన ఆ రాక్షసుని శరీరం మీద ఉత్తమమైన ఆమె పట్టు వస్త్రము పర్వతాగ్రము మీద సూర్యకాంతి వలె, ఆకాశం మీద మెరుపు వలె ప్రకాశించుచుండెను. ఆమె శ్రీరాముని పేరు కీర్తించుచుండెను గాన ఆమె సీతయ్యే అని తలచెదను. ఆ రాక్షసుని నివాసమును గూర్చి చెప్పెదని వినుడు. విశ్రావసుని పుత్రుడు, సాక్షాత్తు కుబేరుని సోదరుడు అయిన రావణుడను రాక్షసుడు లంకా నగరములో నివసించుతున్నాడు. ఇక్కడి నుండి 100 యోజనముల దూరమునందు సముద్రములో ఒక ద్వీపమున్నది. ఆ ద్వీపమునందు విశ్వకర్మ నిర్మించిన రమ్యమైన లంక అను పట్టణమున్నది. ఆ లంకా పట్టణమునందు చిత్రములైన బంగారు వికారములైన ద్వారములు, బంగారు వేదికలు గల సువర్ణ ఛాయ గల పెద్ద పెద్ద ప్రాసాదములు ఉన్నవి. దాని చుట్టూ సూర్యుని వంటి వర్ణము గల గొప్ప ప్రాకారం ఉన్నది. ఆ లంకా పట్టణములో రావణుని అంతఃపురమునందు నిరోధించబడి దీనురాలైన సీత పట్టు వస్త్రము ధరించి ఉన్నది. రాక్షస స్త్రీలు ఆమెను బాగుగా రక్షించుతున్నారు. మహారాజైన జనకుని కుమార్తె అయిన సీతను మీరు అక్కడ చూడగలరు. పూర్తి శతయోజనముల దూరమున్న సాగరము అంతమును పొంది దక్షిణ తీరమును చేరి 4 పక్కల సముద్రము చేత రక్షించబడుతున్న లంకలో మీరు రావణుని చూడవచ్చును. మీరు శీఘ్రముగా వెళ్ళి అక్కడనే మీ పరాక్రమమును చూపుడు. నేను దివ్య దృష్టితో చూచుచున్నాను. మీరు సీతను చూచి తిరిగి రాగలరు. కులింగ పక్షులు, ధాన్యమును తిని జీవించు ఇతర పక్షులు ఆకాశమునందు భూమికి దగ్గరగా ఉన్న మొదటి మార్గమునందు ఎగరగలవు. కాకులు, వృక్షముల ఫలములను తిని ఇతర పక్షులు 2వ మార్గమునందు ఎగరగలవు. భాస పక్షులు, క్రౌంచ పక్షులు, గోరెంకలు 3వ మార్గమునందు ఎగరగలవు. డేగలు 4వ మార్గమునందు, గ్రద్దలు 5వ మార్గమునందు ఎగరగలవు. గొప్ప బలము, పరాక్రమము, రూపము, యవ్వనము గల హంసలు 6వ మార్గమునందు ఎగరగలవు. గరుత్మంతుని గతి, అరుణుని గతి దానికంటే ఉన్నతమైంది. మేమందరము వినతాపుత్రుడైన అరుణుని సంతతి వారము. క్రూరుడైన ఆ రావణుడు సీతాపహరణము అను నింద్యమైన పని చేసినాడు. అతడు నా సోదరుని చంపినందుకు నేను ప్రతిక్రియ కూడా చేయవలసి ఉన్నది. నేను ఇక్కడ నుండియే రావణుని, జానకిని కూడా చూడగలుగుతున్నాను.
గరుత్మంతునకు ఎట్టి దివ్యమైన నేత్రము బలము ఉన్నవో అట్టివే మాకు కూడా ఉన్నవి. ఆహార బలము చేతను జాతి స్వభావము చేతను మేము నిత్యము యోజన శతమును మించి చూచుచుందుము. స్వభావము చేతనే మాకు ఆహారము చాలా దూరమునందు విధించబడినది. కోళ్లకు వాటి పాదముల కిందనే ఆహారం ఏర్పరచబడినది. ఈ లవణ సముద్రమును దాటుటకు ఏదైనా ఉపాయమును ఆలోచించుడు. సీతను చూచి కార్యసిద్ధిని పొంది తిరిగి వెళ్ళగలరు. మీరు నన్ను సముద్రము దగ్గరకు తీసుకుని వెళ్ళవలనని కోరుతున్నాను. స్వర్గస్థుడైన ఉత్తమ బుద్ధి గల నా సోదరునకు తర్పణమును ఇచ్చేదను. పిమ్మట గొప్ప తేజస్సు గల ఆ వానర్లు రెక్కలు కాలిపోయిన ఆ సంపాతిని సముద్ర తీరమునందు సముద్రమునకు దగ్గరగా ఉన్న ప్రదేశమునకు తీసుకుని వెళ్ళి మరలా అతన్ని వెనుకటి ప్రదేశమునకు చేర్చిరి. సీతా వృత్తాంతము తెలియటచే ఆ వానర్లందరూ సంతోషించిరి. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండలోని 58వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.